ఇప్పుడైతే నేను ఎగ్స్ని బాయిల్ చేసుకుంటాను. ఎగ్స్ని బాగున్నాయి కదా, ఆనియన్స్ అంటే వీళ్ళిద్దరు అంతేగా అంటున్నారు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ Stella Rachel. First of all, thank you so much for all the new subscribers and also thank you so much for my old subscribers. అండ్ నేను ఈ బ్లాగ్ అయితే నేను తెలుగులో చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఏంటి స్పెషల్ అనేసి. ఎస్, టుడే హ్యాపీ ఈస్టర్ టు ఎవ్రీ వన్. మేము ఈస్టర్ని రిజరక్షన్ సండే అని కూడా అంటాము. జీసస్ క్రైస్ట్ని క్రూసిఫిక్షన్ చేసిన థర్డ్ డేకి హీ విల్ కమ్ బ్యాక్ టు ద లైఫ్ ఆఫ్టర్ డెత్. దానికి మేము రిజరక్షన్ సండే అని చెప్తాము. ఈస్టర్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ అ మూమెంట్ ఆఫ్ జాయ్, మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్, and then message of hope, faith, and God's love, above all, unconditional love. It's a magic. Only God can do all this to us. ఈరోజు నేను ఏం చేస్తాను అనేసి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే నేను ఎగ్స్ని బాయిల్ చేసుకుంటాను. ఎగ్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో వీడియో చూడండి. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయింది. అయితే వాటర్ని తీసేసి ఇది మొత్తం కొంచెం వాటర్ అంతా పోవాలి. సో ఏదైనా క్లాత్లో మీరు తుడుచుకోవచ్చు. సో దాన్ని వైప్ చేసుకొని, సో కొంచెం వాటర్ అంతా పోయాక కొంచెం డ్రై ఉంటుంది కదా, అప్పుడు దీని మీద రాసుకోవచ్చు. ఏంటి అంటే అదే మీరు అలాగే డైరెక్ట్గా రాస్తే కొంచెం మాయిస్ట్గా వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో మొత్తం డ్రై అయిపోయాక రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఎగ్, దీని మీద హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ అని రాసేసి ఇక్కడ బైబిల్ వర్స్ రాసుకోవచ్చు. సో నేను రోమన్స్ తీసుకుంటా. రోమన్స్ 5:8 ఇవన్నీ ఇలా రాసిన తర్వాత హ్యాపీ ఈస్టర్ రోమన్స్ 5:8. సో రోమన్స్ 5:8 అనేది బైబిల్, ఇది రోమన్స్ అనేది బుక్, బైబిల్లో ఒక బుక్. సో ఇది 5 వచ్చేసి చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ 8 వర్స్లో ఏముంటుందో అది చదువుకోవచ్చు. మీరు కూడా గూగుల్ చేయండి. సో ఇలా హోప్ గురించి, ఫెయిత్ గురించి అన్ని ఎగ్స్ మీద ఏ బుక్, రోమన్స్ అయి ఉండొచ్చు, పీటర్ అయి ఉండొచ్చు, జాన్, దీని నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకొని వాటిని రాసుకొని పెట్టుకోండి. అండ్ దెన్ నేను ఒక్కటే మీకు చూపిస్తాను. సో ఇది రాసుకున్న తర్వాత మీ దగ్గర క్రయాన్స్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా లైట్గా మీరు మార్క్ చేసుకోవచ్చు, లేదంటే డెకరేట్ చేయొచ్చు, లేదంటే మొత్తము ఎగ్ మొత్తం కూడా మీరు కలరింగ్ చేసుకోవచ్చు. మీకు ఏ డిజైన్ వస్తుందో ఆ డిజైన్లో మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి పాస్టల్ కలర్స్, లైట్ కలర్స్ యూస్ చేయండి, మంచిగా కనిపిస్తుంది. లేదు అంటే వైబ్రెంట్గా ఉంటే బాగుంది, బ్రైట్గా ఉన్నా ఓకే. సో ఇలా చేసేసుకోండి. ఎగ్స్ అన్ని ఇలా రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ టైం లేదు, అందుకోసమే నార్మల్గా ఇలా చేసేసాను. ఫుల్ క్రయాన్ చేస్తే బాగుండు, టైం లేక నేను జస్ట్ ఇలా చేసేసాను. సో ఎగ్స్ అయితే రెడీ ఉన్నాయి. వీడికి కూడా రెడీ ఉన్నాడు, పాపం ఇప్పుడే లేచాడు, ఇంకా స్లీపీలా డ్రౌజీగా ఉన్నాడు. సారీ మమ్మ, బట్ వీ హ్యావ్ టు గో. ఓకే, హ్యాపీ ఈస్టర్ కన్నమ్మ, హ్యాపీ ఈస్టర్. ఓకే, యా. సో ఎగ్స్ ఆర్ రెడీ, Jeremy is also ready. Let's go. High five. Let's go. Yay! Goodbye. Mama loves you. ఇక్కడ నేను చర్చ్లో కూర్చున్నాను. సో మా చర్చ్ మెంబర్ వచ్చేసి నాకు విష్ చేసింది. షీఈ్ అ ఉమెన్ విత్ అ గట్స్ అనమాట. షీఈ్ వెరీ స్వీట్. ఆల్సో ఇక్కడ రియాంజ్కి కూడా ఎక్కిచ్చాము, కానీ ఇక్కడ వేరే దగ్గర చూస్తూ ఉన్నాడు. అండ్ వెరీ చెబ్బీగా ఉంటుంది. అండ్ దెన్ అక్కడి నుంచి మేము డైనింగ్ ఏరియా దగ్గర వెళ్ళాము. డైనింగ్ ఏరియా దగ్గర వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అందరూ, మేము లాస్ట్లో చేసాము. సో ఈ ఆంటీ అయితే కుకింగ్ అయితే భలే చేస్తుంది. షీఈ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్. అండ్ దిస్ అక్క విత్ మెరూన్ సారీ ఆల్సో, షీఈ్ ఆల్సో వెరీ స్వీట్. షీఈ్ మై ఫేవరెట్.
వీ ఆల్ హ్యాడ్ అ గుడ్ టైమ్ దేర్. బ్రేక్ఫాస్ట్ చేసాము. దాని తర్వాత ఇంకా నా కొడుకు గురించి అందరు మాట్లాడుతూ ఉన్నాము. వాడు అందరికీ ఫేవరెట్ అయిపోయాడు. సో వీ ఎంజాయ్డ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళని క్యాప్చర్ చేయలేకపోయాము, బట్ వీ ఆల్మోస్ట్ 1 hour వరకు మేము మాట్లాడుకుంటూ రికలెక్టింగ్ ఆల్ ఓల్డ్ మెమరీస్ అన్నీ చేసాము. అండ్ దెన్ దట్ వాజ్ అవినాష్ బాయ్. అండ్ యా, ఇక్కడ మా ఆయన మా ఇద్దరికి గాలి ఉప్తా ఉన్నారు. ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్. వీళ్ళందరూ నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా. ఇప్పుడు అనుకోవచ్చు కదా, మాకు లైఫ్లో నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుండు, నాకు ఒక చిన్ని చెల్లి ఉంటే బాగుండు అనుకుంటాం కదా. సో దే ఆర్ ఆల్ లైక్ దిస్. వాళ్ళని చూడంగానే వన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, వన్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ నాకు వచ్చేస్తుంది. సో మాకైతే వీళ్ళు జస్ట్ లైక్ అ ఫ్యామిలీ అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు వరుణ్. మా ఆయనకి అందరూ పెట్స్. సో యా, ఇక్కడ కూడా జేరాన్ అందరికీ ఎగ్స్ ఇచ్చాడు. నైస్ ఫన్ ఇట్ వాజ్. యాక్చువల్లీ నేను రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే అక్కడ చాలా కమెంట్ చేసుకున్నాము, చాలా చాలా. కానీ నేను మైక్ తీసుకెళ్ళలేదు కాబట్టి, తీసుకెళ్ళాను కానీ నేను అది చేయలేకపోయాను. యా, ఇక్కడ ఎగ్స్ ఇస్తూ ఉన్నాడు. ఒకరికైతే ఇలా పడేస్తున్నాడు, నాకు అది నచ్చలేదు. ఐ టోల్డ్ హిమ్ బీ జెంటల్ అనేసి. సో వాళ్ళు ఆ మిస్టేక్ మళ్ళీ చేసినా కూడా అండ్ దిస్ ఈజ్ సన్నీ. ఎస్, అండ్ ఆ మిస్టేక్ చేసినా కూడా మేము అప్పుడే తనని సరి చేస్తాము, ఎందుకంటే ఇట్స్ గుడ్ ఇఫ్ దే ఇప్పుడు నుంచి చెప్తేనే వాళ్ళకి ముందు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవ్వదు కదా, అదే వాళ్ళకి అలవాటు అవుతుంది. అండ్ దిస్ ఈజ్ జో ఈజ్ ఆల్సో వెరీ క్యూట్. ఎస్, ఇంకా చాలామంది మిస్ అయ్యారు. ఉన్న వాళ్ళకందరికీ ఎగ్స్ ఇచ్చేసాము. ఎగ్స్ అంటే ఇట్స్ రింగ్. యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ గివింగ్ ఎగ్స్ అంటే యాక్చువల్లీ గేమ్స్ ఆడతారనమాట, ఎగ్ హంట్ అనేసి. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటుంది. ఇట్స్ జాయ్ ఆఫ్ సెలబ్రేషన్ కదా, లైక్ ఎంజాయింగ్ ద మూమెంట్ కదా. సో అన్ని గేమ్స్ అన్నీ ఆడతారు. కానీ నేనైతే వీడు ఇంకా చిన్నోడు కాబట్టి ఐ జస్ట్ షేర్ ద ఎగ్స్. దాని మీద బైబిల్ వర్సెస్ అన్నీ ఉంటాయి, అది వాళ్ళు చదువుకుంటారు. అవినాష్ ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ సర్లా ఈజ్ ఆల్సో దేర్. యా, ఇక్కడ ఇట్స్ లైక్ సో యా, ఇక్కడ చాలాసేపు అందరు మాట్లాడుకున్నాము. చాలామంది మిస్ అయ్యారు కూడా. అండ్ ఇది కిసాన్ అండ్ సుగుణ. హలో గైస్, చర్చ్ నుంచి ఇప్పుడే వచ్చాము. యాక్చువల్లీ త్వరగా వచ్చేస్తాము అనుకున్నాం, కానీ చాలా టైం అయింది. అంతా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసాము, బ్రేక్ఫాస్ట్ చేసాము. సో టైం అక్కడే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను చేసిన కేక్స్ అన్నీ తీసుకొని మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో బ్లాక్ ఫారెస్ట్ చేశాను అండ్ దెన్ బ్లాండీస్ కూడా చేశాను నాది. అండ్ ఎగ్స్ అన్నీ అయిపోయాయి కూడా, ఇంకా 2 మిగిలాయి. వీ లుక్ సో టైర్డ్ కదా, వీఆర్ టైర్డ్ రైట్. వన్ మోర్ థింగ్ ఏమంటే, నేను చర్చ్ దగ్గర తీసిన వీడియోస్కి నేను ఏది మైక్ సెట్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండే. అండ్ ఇంకొకటి మాకు కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి.
చర్చ్లో ప్రమోట్ అవి ఏం చేయకూడదు అనేసి సెల్ఫ్ వీడియోస్ అండి. అందుకోసమే నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను, వాయిస్ ఓవర్ చేయలేకపోయాను. అందరినీ కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇంకా వాయిస్ ఇంకా మాట్లాడాలంటే కుదరలేదు. సో అందుకే దానికైతే నేను వాయిస్ ఓవర్ చేస్తాను చూడండి. ఇప్పటికైతే బాయ్, వెళ్ళేసి తినేసి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేస్తాం. వచ్చాక వీడియో ఎండ్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఫోన్ చేయొచ్చు. I am back. Sarla, say hi at least. Hi. ఇప్పుడు వచ్చాము, ఆకలిస్తుంది. మై హస్బెండ్ ఇస్ రన్నింగ్, ఐ డోంట్ నో వై. ఏ బాధ లేదు. ఇదే అండి రామాయణపేట్. ఇది అవుట్ సైడ్ వ్యూ, ఇది ఇన్సైడ్ వ్యూ. ఇప్పుడైతే ఫస్ట్ లంచ్ చేయాలి. ఏం చేస్తారో చూద్దాం. బిర్యానీ మీరే చేసారా? ఓకే. అండ్ దిస్ ఇస్ రవి అండ్ సర్లా, దే బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. రవిని నేను అడుగుతున్నాను బిర్యానీ ఎలా ఉంది అనేసి. రవికి చాలా నచ్చింది. అండ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హ్యావింగ్ లంచ్. అండ్ దిస్ ఇస్ మై మావయ్య. అండ్ ఇక్కడ అయితే నేను బిర్యానీ నాకు చాలా నచ్చింది, కానీ నాకు తినటానికి ఓపిక రావట్లేదు. ఎందుకంటే చాలా లేట్ అయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెట్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత నేను మొక్క అనడానికి పోయి మొక్క అన్నాను. మా హస్బెండ్ పని చేస్తా ఉన్నారు. మళ్ళీ రవిని చూసి ఎలా ఉంది అని ప్రతిసారి అడుగుతా ఉన్నా. దాని నుంచి నేను చాలా సింపుల్గా ఉంది, కానీ అన్నీ ఆర్గానిక్ వెజిటేబుల్స్. యా, విల్ టేక్. 100కి 4. 100కి 4 కిలోలా? బాగున్నాయి కదా. ఆనియన్స్ అంటే మా మావయ్య తీసుకుంటా అన్నాడు వెజిటేబుల్స్ మా కోసం. మా ఆయన వాటిని అన్ని క్యారీ చేస్తా అన్నాడు. చేస్తాడు. విచ్ వన్? కొన్ని పండుగ, కొన్ని కొంచెం పచ్చిగా ఉన్నాయి. హాఫ్ అలా, హాఫ్ పండుగ పచ్చిగా. హైదరాబాద్ లో 30 రూపీస్ టమాటో కేజీ, ఇక్కడ ఓన్లీ 10 రూపీస్. అది కూడా ఆర్గానిక్. ఇది ఆర్గానిక్ అయితే ఇట్లా ఉంటది, అదే హైబ్రిడ్ అయితే కొంచెం లావుగా అట్లా ఉంటది. ఇవన్నీ ఆర్గానిక్. 20 రూపీస్ వేయండి చాలు. 20 రూపీస్. మా మావయ్య బార్గెన్ చేస్తా ఉన్నాడు. అయితే 100 రూపీస్ తీసుకొని 1 kg తీసుకొస్తాడు అంతే. ఏదన్నా అన్ని మళ్ళీ అవంతా రాటన్ అయిపోయి ఉంటుంది, అలాంటివి తీసుకొస్తాడు కదా నాన్న? థ్యాంక్స్, అట్లీస్ట్ ఇదన్నా యాక్సెప్ట్ చేసుకోండి. ఇదేం తెలుసా, బయట నుంచి చూడడానికి గ్రీన్ ఉంటది, లోపల రెడ్ ఉంటది. దీన్ని ట్రస్ట్ చేయలేము. వాట్ ఈస్ నెక్స్ట్ నాన్న? వంకాయ పులుసు. వంకాయ పులుసు తినాలని ఉందంట. సో యూ హ్యావ్ టు బై వంకాయలు నౌ. వంకాయలు కావాలా? ఇక్కడ చూసాను వంకాయలు ఎంత చిన్నగా ఉన్నాయి చూడు, అస్సలు బాగాలేదు వంకాయ. రాదు పులుసు, చూసిన టేస్ట్ రాదు. నాకు నచ్చినవి చేస్తేనే నేను మంచిగా చేస్తాను. వాళ్ళే చేసుకోవాలి. వీడియోస్ చేస్తారు కానీ వంటలు చేయరు. మొత్తం వంట నేనే చేస్తాను. నిజాలు మాట్లాడతాడు. అబ్బాయి ఎన్నాళ్ళకి ఒప్పుకుందండి మా ఆవిడ. మళ్ళీ చెప్పండి. ఏంటి వీళ్ళిద్దరు అంతేగా అంటున్నారు. ఓకే, మార్కెటింగ్ అయితే అయిపోయింది, కొంచెం కావాల్సింది మాత్రమే తీసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయలుదేరేదా ఇంటికి. Father, we give you all glory, honor, and praise. And for your name's sake, answer this prayer. For we ask in His name through the power of the Holy Spirit. Amen. హాయ్ ఆల్,
ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత నేను వీడియో చేస్తున్నా. ఎస్, నేనైతే ఈస్టర్ని ఇలా సెలబ్రేట్ చేశాను. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కమెంట్ చేయండి. ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ and also subscribe to my YouTube channel. Yeah, I'll see you all again with a new video. Until then, take care. Bye bye.